ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవును, ఈ కాలాలు మారుతున్న ప్రకారంగా ఏదో గడ్డి ఎండిపోయినా, ఏ పువ్వు ఎండిపోయినా, ఇక ఈ సంవత్సరాలు దాటుతున్న ప్రకారంగా ఏవి ఎండిపోయి వాడిపోయినా కానీ తరతరములకు నిత్యము నిలిచేది మన దేవుని వాక్యమే అండి. చెక్కు చెదరకుండా ఎల్లప్పుడూ నిత్యము నిలిచేది మన దేవుని వాక్యం అండి. గనుకనే ప్రతిదినము ఆయన మన్నాతో మనల్ని తృప్తిపరుస్తూ ఆయన వాక్యంతో మనకు ధైర్యం ఇస్తున్నాడండి. ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎన్నోసార్లు ఆయన వాక్యం మనల్ని బలపరిచిందండి. మన దుఃఖంలో ఆయన మనకు ఆదరణనిచ్చిందండి. మనం త్రొట్టిల్లిన వేళ మనల్ని నిలబెట్టింది ఆయన వాక్యమే. మనము నలిగిన వేళ కూడా మనల్ని బలపరిచింది కూడా ఆయన వాక్యమే అండి. మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎన్నో సమయములలో, ఎన్నో సమస్యలలో, ఎన్నో మార్లు, ఎన్నో కష్టతరమైన మార్గములలో మనల్ని బలపరిచి మనతో నడిచింది ఆయన వాక్యమే అండి. అదే రీతిగా ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియచేసి ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపు అని దేవుని వాక్యం సెలవిచ్చిందండి. అవునండి, ఆకాశం గతించిన, ఆఖరికి భూమి గతించిన, సర్వ సృష్టి గతించిన, కానీ ఆయన వాక్యము ఎన్నటికి గతింపక నిత్యము నిలిచే వాగ్దానాల రూపముగా మనకు తోడై ఉన్నది ఆయన వాక్యం అండి. మరి అనుదినము, అనుక్షణము, ప్రతి సమస్యలలో, ప్రతి పోరాటాలలో ఆయన వాక్యము నిత్యము నిలిచి, ఏది గతించినా ఆయన వాక్యము, ఆయన మాటలు ఎన్నటికీ గతింపక నిత్యము నిలిచి మనకు తోడై ఉండి మనల్ని ధైర్యపరుస్తూ, భద్రపరుస్తూ, మన రాకపోకల్లో తోడై ఉంటూ, మనతో నడుస్తూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని దీవించి, ఆశీర్వదించి, ఎన్నో రకరకాలుగా ఆయన వాక్యము మనల్ని ఆదుకుందండి. మరి అనుదినము ఇట్టి విధంగా ఆయన మనల్ని, ఆయన వాక్యం ద్వారా, ఆయన అనుదినం మన్నా ద్వారా మనల్ని తృప్తిపరుస్తూ, ఏది గతించినా ఆయన వాక్యం గతించదని, ఏది నిలిచినా నిలవకపోయినా ఆయన వాక్యం నిత్యము నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన మాటలు ఈ దినమున సెలవిచ్చున్నవి. దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుచున్నాడండి. ఎవ్రీడే 1 day 1 hour అని ఇట్లా సగం కాకుండా ప్రతిరోజు ఎవ్రీడే మనల్ని ఆయన మన్నాతో తృప్తిపరుస్తూ, ఆయన వాక్యంతో ఎన్నోసార్లు భద్రపరిచి, ఎన్నోసార్లు ధైర్యపరిచింది. ఆయన ప్రేమ అంటే ఆయన ప్రేమతో ఈ వాక్యమును అనుదినము మనకు అందిస్తున్నందుకు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం కలిసి ప్రార్థించుకుందామండి. మహోన్నతుడమైన దేవా, నీకు వందనములు. యేసయ్యా, అవును ప్రభువా, నీ హస్తము చాపి నీ ప్రేమతో అనుదినము నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుస్తూ, మా ప్రతి సమస్యలలో, మా ప్రతి పోరాటాలలో, మా ప్రతి మార్గంలో, మా ప్రతి క్లిష్ట పరిస్థితిలో, మా ప్రతి రోదనలో, మా ప్రతి కన్నీళ్లలో నీ వాక్యం మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, త్రొట్టిల్లిన వేళలలో నిలబెట్టి, నలిగినప్పుడు మమ్మల్ని లేవి భద్రపరచి, ధైర్యపరిచి, బలపరిచిన ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ గొప్ప ప్రేమకై వందనములు చెల్లిస్తున్నాం నాయనా. అవును ప్రభువా, గడ్డి ఎండిపోవునేమో, పువ్వు వాడిపోవునేమో,
కానీ నీ వాక్యం నిత్యం నిల్చునను. ఆకాశము గతించిన, ఈ భూమి గతించిన, ఈ సర్వ సృష్టిలో ఏదైనా గతించిన కానీ నీ మాటలు ఎన్నటికి నీ గతింపబడినావు ప్రభువా. నీ గొప్ప ప్రేమకై వందనములు చెల్లిస్తూ, యేసయ్యా కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని నిండారులుగా ఆశీర్వదించి దీవించమని ప్రభువా, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకుని వృద్ధిపరిచి అనేకులకి ప్రభువా నీ వాక్యము అందుట కృపను దయచేయమని నా ఈ ప్రార్థన అంతటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.